హాట్ అంశాలపైన డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఒకవైపున వక్ఫ్ సవరణ బిల్లుకి సంబంధించి సుప్రీంకోర్టులో ఇవాళ కూడా ఆర్గ్యుమెంట్ జరిగినాయి. సుప్రీంకోర్టు కొన్ని ప్రత్యేకమైన పాయింట్లను రైజ్ చేసింది. దానికి ఆన్సర్ చెప్పమని చెప్పి ఒకవైపున కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది. కేంద్ర ప్రభుత్వం గడువు అడిగేటప్పటికి ఆ గడువు ఇచ్చింది, వారం రోజుల గడువు. ఈలోపుగా తను అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పమంటోంది. ఆ సమాధానాలు ఏంటి, అసలు ఏ విధమైనటువంటి ఉద్దేశంతో ఈ సవరణ బిల్లు తీసుకొచ్చారు, ఈ అంశానికి సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సామాజిక కార్యకర్త అవ్వారు శ్రీనివాసరావు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఇక్కడ కేంద్రానికి సుప్రీంకోర్టు సంధించిన కీలకమైనటువంటి ప్రశ్న, ముస్లిమేతరులు వక్ఫ్ బోర్డులో ఉండేందుకు కొత్త చట్టం అనుమతిస్తోంది. మరి హిందూ ఆలయాల నిర్వహణ బాధ్యతలు చూసే ట్రస్టులో ముస్లింలను సభ్యులుగా కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తుందా? ఇదే పాయింట్ని ఇంతకుముందు ఓవైసీ దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈవెన్ రాజ్యసభలో కూడా ప్రస్తావించారు. దీనికి ఏంటి సమాధానం అనుకోవాలి? యాక్చువల్గా వక్ఫ్ బోర్డు అనేదండి అసెట్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్. అది మతపరమైనటువంటి విధానాల్లో అది జోక్యం చేసుకోదు. అంటే నువ్వు ఎలా నమాజ్ చేయాలి, ఏ దిక్కుకు తిరగాలి, మసీదు యొక్క నిర్మాణం ఎలా ఉండాలి, ఇవన్నీ దానికి అనవసరం. దానికి ఏదైతే ఆస్తులు ఎండార్స్ చేశారో, లేకపోతే ఎవరైనా దానికి అల్లా సేవకులుగా దానికి ఎవరైతే ఆస్తులు ఇచ్చారో ఆ ఆస్తులు మేనేజ్మెంట్ చేసేటువంటి ఒక ఎస్టేట్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్, అదర్వైజ్ బోర్డ్, ఎస్ఎన్ మేనేజ్మెంట్ బోర్డు యూ కెన్ సే. అదే టీటీడీ కానీ లేదా హిందూ దేవాదాయ ధర్మాదాయ శాఖ కానీ ఆగమ శాస్త్రం ఎలా ఉండాలి, ఆగమ శాస్త్రంలో ఆలయ నిర్మాణం ఎలా ఉండాలి, కంటిన్యూ చేద్దాం. వేరే హిందూ దేవాదాయ ధర్మాదాయ శాఖ లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఒక కనకదుర్గ వారి అమ్మవారి టెంపుల్గా ట్రస్ట్ బోర్డు కానీ లేదా టీటీడీ కానీ, వీటిలో ఏంటంటే మతపరమైనటువంటి విధి విధానాలే నిర్ణయిస్తారు వాళ్ళు. ఒక వేద పాఠశాల నిర్వహణ ఉంటుంది, గోశాల నిర్వహణ ఉంటుంది, తర్వాత పూజ యొక్క టైమింగ్స్ ఎలా ఉంటుంది, లేకపోతే నూతన సేవలు ఏమైనా పెట్టాలా, కైంకర్య పనులు ఎవరు ఉండాలి, ఇవన్నీ కూడా ఒక విధి విధానాలు, మతపరమైనటువంటి విధి విధానాలు నిర్ణయించేది దేవాదాయ ధర్మాదాయ శాఖ హిందువుల్లో. దాంట్లో అన్యమతస్తులకు ఎట్లా స్థానం ఇస్తారు? ఇవ్వరు కదా, ఎందుకంటే అది పూర్తిగా మతపరమైంది. వేరే వక్ఫ్ వచ్చేసరికి ఇట్ ఇస్ అసెట్ మేనేజ్మెంట్ బోర్డు. సపోజ్ దాంట్లో ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి ఒక ప్రశ్న లేవనెత్తితే దానికి వాళ్ళు పెద్దలు ఇచ్చే సమాధానం ఏంటంటే, ఒక హిందువు ఉన్నాడు, అతని ఆస్తి వక్ఫ్ నాది అని చెప్పేసి క్లెయిమ్ చేసింది, నోటీస్ పంపించింది. తర్వాత ఆ నోటీస్కి అతను ఏదో సమాధానం చెప్పాడు, మొత్తానికి ఆ వివాదం నడిచింది. ట్రిబ్యునల్లో ఏంటంటే మొత్తం ముస్లిమ్సే ఉంటారు, ఆ బోర్డులో 3-4 ఉంటారు, మొత్తం ముస్లిమ్సే ఉంటారు. వాళ్ళకి అనుకూలంగానే తీర్పిచ్చారు. ఈ హిందూ ఎవరైతే ఆస్తి పోగొట్టుకున్నాడో వాడికి నష్టం జరిగింది, ఆస్తి కోల్పోతాడు అతను. అటువంటి సందర్భంలో బోర్డులో ఒక హిందూ అనేవాడు ఉండి ఏకపక్షమైనటువంటి తీర్పు రాదు కదా. ఒక క్రైస్తవుడు కావచ్చు, హిందూ కావచ్చు, బౌద్ధుడు కావచ్చు, పార్సీ కావచ్చు, జైన్ కావచ్చు, ఎవరు ఆస్తి అయినా సరే బోర్డులో కనుక తన అనుకునేవాడు ఎవరైనా ఉంటే, నాన్ ముస్లిం ఎవరైనా ఉంటే అక్కడ కొంత న్యాయం జరిగే అవకాశం ఉంది. దానికోసం పెట్టింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. రైట్. అంటే సాధారణంగా ఇట్లాంటి కావాలనుకున్నప్పుడు చట్టంలోనే మార్పు చేసి వాళ్ళు నేరుగా అట్లా క్లెయిమ్ చేసుకునే అధికారాన్ని తీయాలి. కానీ వాళ్ళ బోర్డులో ఇట్లా పెట్టినప్పుడు ఇదే అనుమానాలు వస్తాయి కదా. దేశవ్యాప్తంగా ముస్లింలందరూ రైట్ చేస్తున్నటువంటి ప్రశ్న, ముస్లిం నాయకులందరూ రైట్ చేస్తున్న ప్రశ్న, ఇదే పాయింట్ని హైలైట్ చేస్తున్నారు. ప్రధానంగా ముస్లింలందరూ ఇదే పాయింట్ మీదనే చర్చ జరుపుతున్నారు. సార్, బోర్డు అనేది ఎప్పుడు కూడా సరి సంఖ్యలో ఉండదు, బేస్ సంఖ్యలో ఉంటుంది. 5, 7, 9 అట్లా ఉంటుంది. దాంట్లో ఒక్కడే ఉండేది, నాన్ ముస్లిం అనే మెంబర్ ఒక్కడే ఉంటాడు. తన కన్సెంట్ చెప్తాడు, అట్లీస్ట్ బోర్డులో తన వాదన వినిపించడానికి ఒక అవకాశం ఉంటుంది అతనికి. ఇప్పుడున్న దాని ప్రకారం ఏంటంటే కలెక్టర్ ఈజ్ ద డిసైడింగ్ అథారిటీ. సర్వే ఆఫీసర్ ఇంతకుముందు ఏమన్నా వక్ఫ్ బోర్డులో సర్వే నుంచి వచ్చేవాడు, ఒక ఇన్స్పెక్టర్ వచ్చేవాడు, అతను సర్వే చేసేవాడు, అన్నిటికీ కూడా టిక్ మార్కులు పెట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు. కలెక్టర్ కూడా అప్పుడు డిసైడింగ్ అథారిటీ కాదు సర్వే చేయడానికి. ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు కొత్త చట్టంలో కలెక్టర్ ఇస్ ద డిసైడింగ్ అథారిటీ. సో కలెక్టర్ ఏం చేస్తారంటే అతని వాదన కూడా వినే అవకాశం ఉంటుంది. బోర్డులో 4-5 ఉన్నారు, ఒక్కడేమన్నా నాన్ ముస్లిం ఉన్నాడు, అతని వాదన కూడా వినే అవకాశం ఉంటుంది. అతను ఏదో డెసిషన్ మేకర్ కాదు, లేదా డెసిషన్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా కాదు అతను. ఎందుకంటే మెజారిటీ సభ్యులు వాళ్ళే ఉంటారు. 7 ఉన్నారనుకోండి, 6 వాళ్ళే ఉంటారు. ఇతని వాదన వాయిస్ ఒక్కడే వినిపించడానికి మాత్రం పనిచేస్తుంది, కానీ డెసిషన్ ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు, అది స్పష్టం. రైట్. ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఏంటంటే వక్ఫ్ సవరణ చట్టం ద్వారా ఆల్రెడీ ఉన్నటువంటి ముస్లింల ఆస్తులు లాక్కోబోతున్నారు, వాళ్ళని కట్టుబట్టలతో లాగబోతున్నారు, మసీదులు తీసుకోబోతున్నారు, దర్గాలు తీసేసుకోబోతున్నారు, ప్రభుత్వం స్వాధీనం చేసేసుకోబోతోంది అన్నటువంటి ప్రచారమే ప్రధానంగా వినబడుతోంది.
అందులో భాగం అంటారు ఇదంతా అదొక కుట్ర అన్నటువంటి ప్రచారాన్ని చేస్తున్నారు. యాక్చువల్గా కుట్ర అనేది వాళ్ళు నడుపుతున్నారండి. సాయి గారు వినపడుతుందా? చెప్పండి వినపడుతుంది. కుట్ర అనేది వాళ్ళు నడుపుతున్నారు. ఎట్లా అంటే ఇప్పుడు దాకా సుమారు 8,70,000 ఎసెట్స్ ఉన్నాయి. అంటే ఒక్కో ఎసెట్లో ఎకరం నుంచి 10 ఎకరాలు, 100 ఎకరాలు, 1000 ఎకరాలు కూడా ఉండదు. హెక్టార్ల కొద్ది, లక్షల హెక్టార్ల కొద్ది భూమి అంతా కూడా ఎవరి చేతిలో ఉంది? పెద్ద మనుషుల చేతిలో ఉంది. అంటే వాళ్ళలో ఉన్నటువంటి పెద్దల చేతిలో ఉంది. సపోజ్ ఓవైసీకి 13,500 ఎకరాలు ఉన్నాయట. మరి ఎంతవరకు వాస్తవం తెలియదు. బట్ అతను బాధ చూస్తే ఇంకా ఎక్కువ ఉన్నట్టు కనపడతా ఉంది. సో వీళ్ళంతా కూడా దీన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వక్ఫ్ ఆస్తులు కాజేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ప్రయత్నం చేసిందండి? కోర్టు ఎప్పుడైతే నోటిఫై చేసిందో, ఇది వక్ఫ్ ప్రాపర్టీ నోటిఫై చేసిందో దాని జోలికి వెళ్ళమని చెప్పేసి ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది. ఇందాక కోర్టులో కూడా పొద్దున సుప్రీంకోర్టులో కూడా వాళ్ళు కూడా అదే స్టే ఇస్తా కూడా టెంపరీ స్టే ఇస్తే దేని మీద స్టే ఇచ్చారు? ఈ లిటిగేషన్ మీద స్టే ఇచ్చారు. ఏంటంటే ఆల్రెడీ కోర్టు నోటిఫై చేసిన ఎసెట్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకోవడానికి వీల్లేదు అని. దానికి అగ్రీడ్ కదా, ఇది అగ్రీడ్ ఫ్యాక్ట్ అది. ఇంకా దాంట్లో వివాదం ఏముంది? వీళ్ళు ఏంటంటే ఏం చేస్తున్నారంటే మీ మసీదులు, మీ ఆస్తులు, మీ యొక్క సమాధులు, మీ ఇళ్ళు ఇవన్నీ కూడా కాజేస్తారని చెప్పేసి అమాయక ముస్లిమ్స్ని రెచ్చగొడతా ఉన్నారు. నిన్న బెంగాల్లో వచ్చినటువంటి వీడియో చాలా చూసాము. ఒక పెద్దవాడు మాట్లాడుతుంది అనమాట. చాలా దారుణమైనటువంటి బూతులు మాట్లాడితే ప్రధాని వాడికి ఎందుకు ఇస్తాను నా ఇల్లు, నేను సంపాదించుకొని కట్టుకున్నాను, నా ఇల్లు నా ఇది ఇంత చేసి 50 గజాల ఇల్లు 60 గజాల ఇల్లు ఉంది. ఈ నా ఇల్లు నాది మోడీకి ఎందుకు ఇస్తాను, మోడీ తీసుకెళ్ళి అంబానీకి ఇస్తాడు, అదానికి ఇస్తాడు, ఇట్లా మాట్లాడుతున్నాడు. సో ఎంత మిస్ఇన్ఫార్మ్ చేశారో గ్రౌండ్ లెవెల్లో అర్థం చేసుకోండి. సో దేశవ్యాప్తంగా కూడా ఇదే నడుస్తూ ఉంది. దాంట్లో ఈ విషయం నిజాలు తెలిసిన వాళ్ళు కూడా వాళ్ళకి నిజాలు చెప్పే ప్రయత్నాలు చేయట్లేదు. ఎవరు కింద స్థాయి వాళ్ళకి నిజాలు చెప్పే ప్రయత్నాలు చేయట్లేదు. వాళ్ళ ప్రయోజనాలే వాళ్ళకు ఉంటాయి. రైట్. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని వాళ్ళకి స్టే ఇచ్చేసింది అంటున్నారు. టోటల్ చట్టాల మీద స్టే ఇచ్చిందా? నో టోటల్ చట్టం మీద కాదు. వాళ్ళు ఒక విషయమే స్టే ఇచ్చారు. ఏంటంటే అది ఆల్రెడీ సుప్రీంకోర్టు నోటిఫై చేసిన వక్ఫ్ ఎసెట్స్ ఏదైతే ఉన్నాయో ఈ వక్ఫ్ ఎసెట్ అని సుప్రీంకోర్టు నోటిఫై చేస్తుంది. దాని జోలికి వెళ్ళొద్దని చెప్పేసి ఒకటి ఇచ్చింది. తర్వాత బోర్డు ఫామ్ చేయొద్దని చెప్పి కూడా ఒకటి ఇచ్చింది. ఇప్పుడు వక్ఫ్ బోర్డు ఫామ్ చేయాలి కదా, సెంట్రల్ గవర్నమెంట్ మెంబర్స్ వేయాలి. అవన్నీ కూడా ఫామ్ చేయకుండా ఉంది. దీంట్లో ఒక చిన్న మెలుకు ఉంది సాయి గారు. ఇప్పుడు వక్ఫ్ నోటిఫై చేసిన భూముల్ని వెళ్ళొద్దు అంటున్నారు. అంటే వక్ఫ్ ఆల్రెడీ తీర్పు ఇచ్చింది, ఈ భూమి వక్ఫ్కి చెందుతుంది అని చెప్పేసి ఒక తీర్పు ఇచ్చింది. అది కూడా ఏంటి, ఆ తీర్పు కూడా చెల్లదని చెప్పేసి వాళ్ళు గోల పెడుతున్నారు ట్రిబ్యునల్లో. వాళ్ళకి అనుకూలంగా వస్తే కనుక కోర్టు తీర్పు శిరోధారం వాళ్ళకి అనుకూలంగా లేకపోతే కనుక కోర్టులకి అసలు వక్ఫ్లు కళా చేసుకునేటువంటి హక్కే లేదు. మేము ట్రిబ్యునల్లో చూసుకుంటా ఉంటున్నారు. వాళ్ళకి అగనెస్ట్ గా వచ్చిన తీర్పును. నిన్నగాక మొన్న 1500 ఎకరాలు సాయి గారు చాలా దారుణం అనమాట. తమిళనాడులో ఊరిని లేపేసింది వాళ్ళు. సో ఇప్పటికీ కూడా దుర్మార్గం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇంకా చట్టం ఫోర్స్లోకి రాలేదనేటువంటి దీంట్లో ఉన్నారు వాళ్ళు. అందుకని స్టేటస్ కో మేము ఏదైతే అనుకున్నామో, ఏదైతే కుట్రగా వెనకాల మోటివ్ ఏదైతే ఉందో ఆ మోటివ్ని వాళ్ళు బయటికి తీశారు. ఎందుకంటే సుప్రీంకోర్టు గ్యారంటీగా స్టేటస్ కో ఇస్తుందని చెప్పేసి మాకు అనుమానం. లాస్ట్ టైం ఒక డిస్కషన్లో కూడా చెప్పాను మేము. వీళ్ళంతా ఎందుకు ఇప్పుడు క్లెయిమ్ చేస్తున్నారంటే స్టేటస్ కో పొందడానికి క్లెయిమ్ చేస్తున్నారు. అదంతా కూడా యథార్థ స్థితి కొనసాగడానికి ట్రై చేస్తూ ఉన్నారు. సో దాంట్లో భాగంగా వాళ్ళు నిన్న మొన్న కూడా తమిళనాడులో చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో కోర్టు డిసైడ్ చేసిన నోటిఫై చేసిన స్థలాల జోలికి వెళ్ళొద్దు. మిగతా స్థలాల జోలికి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వెళ్ళొచ్చు, గుర్తుపెట్టుకోండి. రైట్. అంటే వీళ్ళు కోర్టుకు వెళ్ళాలా? కోర్టు ఇప్పుడు ఏదైతే సర్వేలు జరుగుతూ ఉన్నాయో ఇంకా కోర్టులో నోటిఫై చేయలేదు. కోర్టు ఆ సైట్ వక్ఫ్దని చెప్పి నోటిఫై చేయలేదు. వాటి స్థలాలు ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే చట్టంలో ఉందో దాని ప్రకారం వెళ్లాల్సి ఉంటుంది. వాళ్ళు దానికి అభ్యంతరం లేదు, కోర్టుకి అప్పలేదు దానికి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సాయి గారు. ఇప్పుడు కొండపాటూరు అనే ఒక గ్రామం ఉంది గుంటూరు దగ్గర. దాంట్లో మన కృష్ణుడి గుడి ఉంది. కృష్ణుడి గుడి ఎదురుగా ఉంటుంది. ఒక 500 గజాలు కొండపాటూరు అమ్మవారు ఉన్నారు. అమ్మవారి గుడికి వెళ్ళే దారిలో ఉంటుంది. ఒక 550 గజాలు. అది 550 గజాల స్థలము ఎప్పుడో ఇచ్చారు. అది చాలా ఓల్డ్ స్టోరీ. అది ఇప్పుడు ఏంటంటే దాన్ని సర్వే చేసి మాది అని చెప్పేసి వక్ఫ్ నోటిఫై చేసింది. దాన్ని నోటిఫై చేసిందని మనం కలెక్టర్ గారితో ఆ రోజు మాట్లాడితే ఆయన సర్వే చేయాలన్నాడు. తర్వాత సమ్ ఇష్యూస్ జరుగుతూ ఉంది, అది కోర్టులో కూడా వేసామని. ఇప్పుడు అట్లాంటి ఇష్యూస్ ఏదైతే ఉందో అంటే కోర్టు ఇంకా నోటిఫై చేయలేదు అది వక్ఫ్ ప్రాపర్టీని. ఆ ప్రాపర్టీని కలెక్టర్ గారు రీసర్వే చేసి ఆ సర్వే భూమిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 27 ఎంత ఉంది, అది
ఆ సర్వే నెంబర్ ఉన్న భూమిని ఆయన రీసర్వే చేసి అది నోటిఫై చేసి ఇది పోరంబోకు స్థలము లేదా గవర్నమెంట్ స్థలము మేము స్వాధీనం చేసుకుంటాము లేదా గ్రామ కంఠము ఇట్లా 4-5 రకాలు ఉంటాయి గ్రామాలు స్థలాలు. ఇది గ్రామ కంఠం స్వాధీనం చేసుకుంటాం అని చెప్పి స్వాధీనం చేసేసుకోవచ్చు. ఎందుకంటే కోర్టు నోటిఫై చేయలేదు దాన్ని. అట్లాంటి ఆస్తులు లక్షల ఎకరాలు ఉన్నాయి, అవన్నీ కూడా పోతాయి ఇప్పుడు వాళ్ళకి. ఇది పాక్షిక విజయం మన హిందువులకి. యాక్చువల్గా ఈ రోజు ఇచ్చిన స్టే హిందువులకి పాక్షిక విజయం. వాళ్ళు ఏదైతే మన సుప్రీంకోర్టు ఏదైతే 2 అబ్జెక్షన్ చేసిందో బోర్డు వేయకూడదండి. ఇప్పుడు తొందరగా అంత తొందరగా వచ్చింది. 10 రోజులు అవుతారు, 10 రోజులు కదా 4 రోజులు అవుతారు. ఇప్పుడు దాకా ఆగిన కొంపలేమో. రెండోది, సుప్రీంకోర్టు నోటిఫై చేసినటువంటి స్థలాలు మీరు డీనోటిఫై చేయడానికి వీల్లేదు. అంటే ఏదర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ డీనోటిఫై చేయడానికి వీల్లేదని చెప్పేసి వాళ్ళు సుప్రీంకోర్టులో ఇందాక స్టే ఇచ్చారు. మంచిదే కదా అది. సుప్రీంకోర్టు ఆల్రెడీ నోటిఫై చేసిన స్థలాలు మనకెందుకు చేయరు కదా. ఏమైనా ఉంటే డిస్ప్యూట్ ఉంటే కోర్టులో వేసుకుంటారు మళ్ళీ, అప్పుడు డీనోటిఫై అవుతాయి. రైట్. ఇక్కడ మరొక ప్రధానమైన పాయింట్ ఏంటంటే ఎప్పుడో 12వ శతాబ్దంలోనూ 13వ శతాబ్దంలోనూ వక్ఫ్కి ఆస్తి ఇస్తే దానికి ఇప్పుడు డాక్యుమెంట్ ఎట్లా అడుగుతారు అని అడుగుతోంది కోర్టు. సుప్రీంకోర్టు చాలా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు సాయి గారు. రామసేతుకి డాక్యుమెంట్ అడిగింది, ప్రూఫ్ ఉందా అని. అయోధ్యది కూడా అడిగినట్టు. అయోధ్య రామ మందిరానికి ప్రూఫ్లు అడిగింది, కాగితాలు ఉన్నాయి మీ దగ్గర అని. ఎప్పుడు త్రేతాయుగం నాటికి, అంటే వేల లక్షల సంవత్సరాల నాటికి. 13వ శతాబ్దం 14వ శతాబ్దం కాగితాలు తెస్తారు కదా వాళ్ళు. మన హైదరాబాద్ గుర్రంగూడలో ఏం జరిగింది, గుర్రంగూడ స్థలాలన్నీ ఇక్కడ ఔరంగజేబును గుర్రాలు అక్కడ పడుకున్నాయి కాబట్టి ఇది మా స్థలం అని చెప్పి క్లెయిమ్ చేశాడు వాడు. పక్కడు ఎట్లా క్లెయిమ్ చేశాడు, కాగితాన్ని చూపించాడు వాడు. ఏదో పిచ్చికాయ తోటి తీసుకొని చూపించాడు వాడు. ఎవరు ఉంటే కాగజ్ దిక్కానే పడతాయి, దాంట్లో బహుమాటం ఏం లేదు. వాళ్ళ దగ్గర కాగితాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాళ్ళు మీకు ఇంకో గమ్మత్ చెప్తాను. ఇప్పుడు ఎవరైతే మౌల్వీనా ముల్లా గారు ఎవరో ఉంటారు కదా మసీద్ తాలూకు, మరి 13వ శతాబ్దానికి వెళ్తే కనుక వాళ్ళ నాన్నగారి పేరు రామయ్య కృష్ణ అయి ఉంటుంది. అది కూడా బయటకు వస్తుంది. అంటే అప్పుడు మతం లేదని. అప్పుడు మతం ఉంటే ఉండొచ్చు. 1400 సంవత్సరాలు అంటే 1000 సంవత్సరాల క్రితం వచ్చింది అది. 1300 సంవత్సరాలు వచ్చింది భారతదేశంలో. ఆ ఎస్టేట్ ముస్లిం ఎస్టేట్ కాకపోయి ఉండొచ్చు కదా. రైట్. అప్పుడున్న హిందువులకు సంబంధించిన ఆస్తి అయి ఉండొచ్చు. ఫోర్స్ఫుల్లీ ఆక్యుపైడ్ కావచ్చు, లేకపోతే వక్ఫ్ బై యూజర్ ఆ రోజున ఎవరైనా రాస్తే దానం చేసి ఉండొచ్చు. దానపత్రం అనేది ఉంటుంది కదా, చూపించాలి. చూపించబోదు ఎట్లా. మనం రామ మందిరాన్ని చూపించాం కదా అయోధ్యకి. అన్ని ప్రూఫ్లు ఎన్ని సంవత్సరాలు అండి నడిచింది మనం? 500 ఏళ్ళ పోరాటం, 1 సంవత్సరం 2 ఏళ్ళ. రామసేతు రాముల వారు కట్టింది ఎదురు కనపడతాను, దాని పేరు రామసేతు. రామాయణాలు అన్ని ప్రూఫ్లు ఉంటాయి దాంట్లో. బట్ దే వాంట్ అగైన్ సాలిడ్ ప్రూఫ్. ఐ డోంట్ నో వాట్ ఇస్ సాలిడ్ ప్రూఫ్. అడిగారు, మనం సబ్మిట్ చేసాం. రైట్. విచారణ దర్యాప్తు పూర్తి చేసి అధికృత అధికారి నిర్ధారించినంత వరకు సంబంధిత ఆస్తి వక్ఫ్ది కాదని ప్రభుత్వం చెబుతోంది. అలా నిర్ధారణ సాధ్యంగా ఆస్తులని ప్రభుత్వానికి చెందుతాయా అని అడుగుతోంది. అఫ్కోర్స్ నిర్ధారణ కాకపోతే స్థలాలన్నీ కూడా పోరంబోకు ఎట్లా అవుతాయి? నిర్ధారణ కాకపోతే గవర్నమెంట్ స్థలాలే కదండి అవి. ఇప్పుడు మీకు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను అండి. ఆంధ్రప్రదేశ్లో 30,000 ఎకరాలు వక్ఫ్ ప్రాపర్టీ ఉంది, ఇది ఆథరైజ్డ్గా. తెలంగాణలో గవర్నమెంట్ స్థలాలు 50% వక్ఫ్ ఆక్యుపేషన్లు ఉన్నాయి. కొన్ని ఆథరైజ్ కాలేదు. అవి ఆథరైజ్ కానివన్నీ కూడా మన గవర్నమెంట్ స్థలాలకు వెళ్ళిపోతాయి కదా. దాన్ని ఎవరికో వాళ్ళకి నివేశన స్థలాలకో ఫ్యాక్టరీలకో వేటికో వాటికి ఉపయోగిస్తారు కదా గవర్నమెంట్. దాంట్లో తప్పే ఉంది. గవర్నమెంట్కి వెళ్తాయి అవి. ప్రైవేట్ వాళ్ళు అయితే ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళిపోతాయి. వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు, దిస్ ఇస్ మై సైట్ అని ప్రూవ్ చేసుకుంటారు. వాడు సర్వే నెంబర్, వాళ్ళ తాతగారి దగ్గర నుంచి డాక్యుమెంట్స్ అలంగాళ్ళు ఏదో తెచ్చుకుంటారు. వాళ్ళు ప్రూవ్ చేస్తారు, వాడికి వెళ్ళిపోద్ది. గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ తీసుకుంటుంది. దాంట్లో శశవిషలే ఉంటాయి, దాంట్లో గ్యారంటీ తీసుకున్నారు. వక్ఫ్ది కాదని తెలిస్తే కనుక గవర్నమెంట్ తెలుస్తుంది. రైట్. ఇంకోటి, వక్ఫ్ సవరణ చట్టం 2025 అమల్లోకి రాకముందు వరకు వక్ఫ్ ట్రై యూజర్ నిబంధన అమల్లో ఉంది. ఇప్పుడు అది మనుగడలో లేదంటారా అని అడుగుతోంది సుప్రీంకోర్టు. వక్ఫ్ ట్రై యూజర్ కాదు, వక్ఫ్ బై యూజర్. ఓకే. వక్ఫ్ బై యూజర్ అంటే దాని అర్థం ఏంటంటే తను ఇస్లాం ధర్మాన్ని ప్రాక్టీస్ చేస్తూ దాని ఏంటంటే ఒక పీరియడ్ లేదు. ఇప్పుడు ఏంటంటే ఒక పీరియడ్ పెట్టారు, 5 years మినిమం. వాడు వక్ఫ్ ప్రాక్టీస్ ఇస్లాంని ప్రాక్టీస్ చేస్తూ ఉండి తను దానం చేయాలి. అతను ఆల్రెడీ ప్రూవ్ అయిపోతుంది. అతను 5 years ఇస్లాంలోకి వెళ్ళాడు అంటే మతం మార్చుకున్నట్టే డాక్యుమెంట్ ఉంటుంది. కల్మా చదువుతారు అతను. వాళ్ళ ఓపెన్ ఫంక్షన్స్ ఉంటాయి, రంజాన్, బక్రీద్ అట్లాంటి వాళ్ళ పండుగలు ఉంటాయి. పండుగలో పార్టిసిపేట్ చేస్తాడు అతను. ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఎవిడెన్స్ లేదు. అవన్నీ ప్రాక్టీస్ చేసేవాడు మాత్రమే వక్ఫ్ దానం చేయగలుగుతాడు. అంతేగాని వాళ్ళ రాత్రికి వచ్చేసి ఎవడో మీ గొంతు మీద కత్తి పెట్టేస్తాడు, నాకు రాసే అని చెప్పేసి ఇది వక్ఫ్ దానం చేశాడంటే ఎట్లా కుదురుతుంది? కుదరదు. అట్లా కూడా జరుగుతాయా?
100% జరుగుతుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ పేర్లన్నీ ఇప్పుడు చనిపోయారు కాబట్టి నేను తీసుకోవట్లేదు. మీరు ఇప్పటికీ కూడా నెట్‌లో కొట్టండి మీకు వస్తది. ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక లేడీ వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళ ప్రభావానికి గురయ్యి ఇస్లాం తీసుకుంది. తీసుకోవాలా, ప్రాక్టీస్ చేసింది. ఇస్లాం మతమే మారలేదు, బట్ ప్రాక్టీస్ చేసింది. ముస్లింగా ప్రాక్టీస్ చేసింది. 5 టైమ్స్ నమాజ్ ఇంట్లో చదివేది. భర్త ఎప్పుడు అబ్జెక్ట్ చేయలేదు ఆమెకి. భర్త చాలా విశాల హృదయుడు. తను ఏదో నమ్మింది, తన ఒంట్లో బాగాలేదు చేసుకొని దానివల్ల ఆరోగ్యం బాగుపడుతుంది. బట్ అన్ఫార్చునేట్ ఆమె చనిపోయింది. చనిపోక ముందు ఆమె అడిగిందంటే నన్ను ఇస్లామిక్ పద్ధతిలో ఖననం చేయండి అని అడిగింది. కానీ భర్త గౌరవించాడు, ఆ మాట గౌరవించాడు. ఇస్లామిక్ పద్ధతిలోనే ఖననం చేశాడు. ఖననం చేసిన తర్వాత ధర్మ సందేహం వచ్చింది అప్పట్లో చాలా మంది. ఇప్పుడు ఆ అమ్మాయికి ఆస్తి అనేది వచ్చింది, తల్లి నుంచి ఇది సంక్రమించింది ఆస్తి. ఆ ఆస్తి ఇప్పుడు వక్ఫ్కి వెళ్తుందా అంటే ఆల్రెడీ బికమ్ ముస్లిం, తన పేరు ఉన్న ఆస్తి వక్ఫ్కి వెళ్ళాలి, వాళ్ళ వాదన అది. వీళ్ళింట్లో ఏంటి పసుపు కింద వచ్చిన ఆస్తి తన కూతురికి వెళ్తుంది, మీకు ఎందుకు ఇస్తారని చెప్పేసి అన్నారు. సో ఇట్లాంటి ధర్మ సందేహాలు చాలా వస్తాయి మనకి. అసలు ఏమి ఇమాజిన్ కూడా చేయలేము మనం. అట్లాంటివి వస్తే అట్లాంటప్పుడు ఏంటంటే వక్ఫ్ బై యూజర్ అనేది కంపల్సరీగా అది ఉండాల్సింది. ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్లో మరి వాళ్ళు గట్టి సామాజిక వర్గం కాలేదనుకోండి, వాళ్ళ ఆస్తి పోయేది కదా, ఎగిరిపోయేది. ఎకరం కావచ్చు, 5 ఎకరాలు కావచ్చు, 10 ఎకరాలు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. అంటే ఈ విధానం హిందువుల్లో కూడా ఉందా? హిందువులు ఏదైనా దేవాదాయ శాఖకి రాసేటప్పుడు హిందువులకు ఆ ప్రాక్టీస్ లేదండి. ఎందుకంటే ఆల్రెడీ ప్రాక్టీసింగ్ హిందూనే కదా వాడు. ఇంకా బై హిందూ ప్రాక్టీస్ అనే ఉంటుంది. ఇప్పుడు మీకు నాకు బై ప్రాక్టీసింగ్ హిందూ అని ఉంటుందా? హిందూ వాటి రోజు గుడిగిపోకపోయినా హిందువే మనం, హేతువాదైనా హిందువే, దేవుని తిట్టినా హిందువే మనం. సో బై బోర్న్ హిందూస్ వీఆర్ నాట్ కన్వర్టెడ్. రైట్, ఇది కన్వర్ట్ అయినటువంటి వాళ్ళకి వర్తిస్తుంది ఈ పద్ధతి. 5 ఏళ్ళు మినిమం 5 ఏళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉండి అప్పుడు కన్వర్ట్ అయ్యి వాళ్ళు రాసుకోవచ్చు. ఆస్తి వాడిస్తుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి సాయి గారు. సొంత సంపాదన మీద వచ్చిన ఆస్తి మాత్రమే రాయగలుగుతాడు. హెరిడిటరీగా వచ్చింది రాయలేడు అతను. ఎందుకంటే ఒకసారి మతం మారితే హెరిడిటరీగా వచ్చిన ఆస్తుల మీద హక్కు అతను కోల్పోతాడు. ఓకే ఓకే, తాత ముత్తాతల ఆస్తిలో వారసత్వం కోల్పోతారు. 100% కోల్పోతాడు. అతను రూపాయి కూడా ఇవ్వలేడు. ఓకే, అలా కాకుండా అతను సంపాదించుకున్న ఆస్తి అయితేనే డొనేట్ చేయగలుగుతాడు. ఇంకొకటి ఏంటంటే భర్త కానీ భార్య కానీ ఎవరైనా సరే మతం మారితే కనుక విడాకులకు అప్లై చేయొచ్చు అమ్మాయి. అది హిందువులకు కూడా ఉన్నట్టుంది కదా, హిందువులు వేరే మతంలోకి మారితే కూడా మతం మారినందుకు గాను తప్పుతారు కదా వాళ్ళు. దాంట్లో హైలీ డెమోక్రటిక్ సిస్టమ్ కదా వాళ్ళు. రైట్. గతంలో కొన్ని ఆస్తులు వక్ఫ్ ఆస్తులేనని కోర్టు తీర్పులే స్పష్టం చేస్తున్నాయి. కొత్త చట్టంలోని సెక్షన్ 2A ప్రభుత్వం ఆ తీర్పుల్ని చెల్లనివిగా మారుస్తోంది అని అడుగుతోంది కోర్టు. అట్లా ఏముండదండి. కోర్టు తీర్పునప్పుడు కూడా వీళ్ళు బైపాస్ చేస్తారని చెప్పేసి అనుకోము. వాళ్ళు ఏదో సవరణ అడిగారు కాబట్టి వాళ్ళు వివరణ ఇస్తారు. ఈ 10 days అన్ని మనమే అనుకోవటం హైపోథిసిస్ అవుతుంది అది. సో లెట్ us see. ఓవరాల్గా ఈ అంశం మీదన ఇంత పెద్ద ఎత్తున ముస్లిం సమాజంలో ఆందోళన వ్యక్తమవుతూ ఊరు వాడ నిరసనలు చేస్తున్నారు. చివరికి బెంగాల్ లాంటి చోట్ల ఘర్షణలు చోటు చేసుకుని ప్రభుత్వం స్పష్టంగా ప్రజలకి ఆ సమాచారాన్ని కన్వే చేయలేకపోయిందా? ప్రభుత్వం స్పష్టంగానే ఉంది. ప్రభుత్వ వ్యవస్థ కంటే కూడా వాళ్ళ వ్యవస్థ ఎక్కువ పనిచేసింది అండర్ గ్రౌండ్ లో. మసీదులో ప్రేయర్స్కి వచ్చినప్పుడు కానీ, నమాజ్కి వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఇళ్ళమ్మ తిరిగి వీళ్ళు 10 మంది ఒక గ్రూపులుగా 5 గ్రూపులుగా వెళ్ళి చెప్పడం కానీ మిస్ఇన్ఫర్మేషన్ ఎక్కువ పాస్ చేశారు. ప్లస్ ఇప్పుడున్న మనకున్న సమాచారం మేరకు ఏంటంటే వెస్ట్ బెంగాల్లో ఎక్కువగా జమాతే, బెంగాల్ నుంచి వచ్చిన బంగ్లాదేశ్ నుంచి వచ్చిన జమాతే కూడా ఎల్లర్లు ఎక్కువ పాల్గొందని చెప్పి చేశారు. రెండోది వాళ్ళదంతా కూడా హిందువుల మీద దాడి చేసే మనస్తత్వంతో వచ్చారు కానీ వక్ఫ్ను కాపాడుకోవాలనే మనస్తత్వంతో కూడా రాలేదు. అక్కడ ఏ సంబంధం అండి, ఒక ఆడపిల్ల మానాన్ని తీసుకున్నారు. మీరు నిన్న మొన్న రిపబ్లిక్ ఛానల్లో కనుక ఇంటర్వ్యూ చూస్తే వాడు లైవ్లో ఇస్తున్నాడు. ఒక అమ్మాయి ఏడుస్తూ ఉంది, మాకు కూడా గొంతు గాత్రికమైంది, కళ్ళమ నీళ్ళు వచ్చింది మాకు. ఆ అమ్మాయిని అడుగుతా ఉంటే ఆ అమ్మాయిని చెప్తా ఉంది సమాధానం. వాడు ఆమె బెంగాలీలో అడుగుతుంటే అన్నప్పుడు ట్రాన్స్లేట్ చేసి చెప్తా ఉన్నాడు, మీ భర్తని పిల్లల్ని వదలాలంటే నువ్వు నాతో పడుకోవాలన్నాడు. ఇంత దారుణం అండి అది. ఆమె పడుకుంది సార్, తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఇంత దారుణమైనటువంటి చర్య పట్ల ఆమె కళ్ళమ్మ నీళ్ళు. సో ఇట్ ఈస్ రోలింగ్ అవుట్ అనమాట. మొత్తం అట్లా బయటకి కారిపోతూనే ఉన్నాయి ఆమె సమాజం. అవన్నీ చూసేటప్పుడు మాకు కూడా ఒకసారి గుండె పిండేసి ఉంటాయి. సో అక్కడ జరిగిందంతా కూడా పూర్తిగా హిందువుల మీద దాడి. వక్ఫ్ అనేది వంక మాత్రమే, వక్ఫ్ గురించి ఏం తెలియదండి వీళ్ళకి. కింద స్థాయి కార్యకర్తల దాకా వీళ్ళు తీసుకెళ్లేదు. వాళ్ళు తీసుకెళ్ళింది మిస్ఇన్ఫర్మేషన్ తీసుకెళ్లారు. మన ఇల్లు, సమాధులు, మసీదులు అన్ని కూడా కాజేస్తారనే మిస్ఇన్ఫర్మేషన్ బాగా కింద దాకా వెళ్ళింది. వక్ఫ్ చట్టం గురించి కొద్ది గొప్ప అవగాహన ఉండి మన ఆస్తులేమి కాజేయరు, ఇది వక్ఫ్ చట్టం పేద ముస్లింలకి ఉపయోగపడుతుందని తెలిసిన వాళ్ళు కూడా
వాళ్ళకి చెప్పలేకపోతా ఉన్నాను. తెలిసిన ముస్లిమ్స్ ఉన్నారు చాలా మంది, చాలా మంచి వాళ్ళు ఉంటారు వాళ్ళలో కూడా. ఇది వక్ఫ్ చాలా మంచిది. ఇప్పుడు దాకా ఏవైతే ఫలాలు అందలేదో, వక్ఫ్ నుంచి వచ్చే ఆదాయ ఫలాలు ఎవరికైతే అందలేదో వాళ్ళందరికీ వెళ్తాయి. వాళ్ళందరూ కూడా చదువుకుంటారు, బాగుపడతారు. సమాజంలో మనకు కూడా ఒక మంచి స్థానం లభిస్తుంది. ఇట్లాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వేలల్లో ఉన్నారు. కానీ వాళ్ళ మాట అక్కడ చలనవట్లేదు. రేపు ఫ్రైడే, రేపు చూడండి ఎంత అల్లర్లు చేస్తారు వీళ్ళు. గ్యారంటీగా చేస్తారు. హైదరాబాద్లో అయితే 19వ తారీఖు దారుల్ సలాంలో ఏదో పెట్టారు వాళ్ళు. అట్లా 25, 26వ తారీఖు, 26వ తారీఖు అఖిల భారత ముస్లిం వాడు పెట్టాడు వాడు. చూడండి ఎంత అల్లర్లు జరుగుతాయో. వక్ఫ్కి దానికి సంబంధం ఉండదు. వక్ఫ్కి పాలస్తీనాకి సంబంధం ఏంటండి? భారతదేశంలో ఉన్న వక్ఫ్కి పాలస్తీనాకి సంబంధం ఏంటి? ఒక నిమిషం ఆలోచించండి. అనంతపురంలో వక్ఫ్ నిరసన సభల్లో పాలస్తీనా జెండా ఎగరేశారు. అంటే వీళ్ళు వక్ఫ్ కోసం పోరాడుతున్నారా, గాజా కోసం పోరాడుతున్నారా? పాలస్తీనా జెండాలు ఎగరాల్సిన ఇక్కడ అవసరం అండి. ఇంకా దారుణం, హెడ్ బాండ్స్ పెడుతున్నారండి వాళ్ళు. ఐసిస్ ఉంది కదా, దాన్ని హెడ్ బ్యాండ్స్ పెట్టుకొని వెళ్తా ఉన్నారు. కేరళలో అయితే హమాస్ లీడర్స్ బొమ్మలు పెట్టారండి వాళ్ళు. హమాస్ లీడర్స్ బొమ్మలు పెట్టి వీళ్ళు వక్ఫ్ను వ్యతిరేకిస్తూ ఉన్నారు. అసలు వక్ఫ్కి హమాస్కి సంబంధం ఏంటి? వక్ఫ్కి పాలస్తీనాకి సంబంధం ఏంటి? వక్ఫ్కి గాజాకి సంబంధం ఏంటండి? భారతదేశంలో వక్ఫ్ హక్కుల కోసం మీరు పోరాడుతున్నారా, గాజా హక్కుల కోసం పోరాడుతున్నారా మీరు, లేకపోతే ఐసిస్ కోసం పోరాడుతున్నారా మీరు? ఇది ఆలోచన చేసుకోవాలి. చేసుకోకపోతే కనుక సమాజంలో ఇవాళ రేపు కొద్దిగా మందబలం ఉంది కాబట్టి ఒక 4-5 షాపులకు లూటీ చేస్తారు, ఒక 5-6 ఇళ్ళు తాళ పెడతా, ఇవి చేయొచ్చు. కానీ తర్వాత మీరు ఇక్కడే బతకాలి, గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వాలు ఊరుకో, ఊరుకో ఇట్లాంటి అరాచకాన్ని. నిన్న మొన్న చూస్తున్నాం కదా, మొన్నటిదాకా వాళ్ళ అరాచకం చెల్లింది. బీఎస్ఎఫ్ ఎప్పుడైతే కలకత్తా హైకోర్టు సెంట్రల్ ఫోర్సెస్ని వెంటనే దించండి అని చెప్పి ఆర్డర్ ఇచ్చిందో, బీఎస్ఎఫ్ రంగంలో దిగింది. ఇప్పుడు కొడుతున్నారు, ఒక్కొక్కరు వీపులు వాచిపోతున్నాయి, కాళ్ళు చేతులు ఎరిగిపోతున్నారు. జీవితాలు పనికిరారు ఇక్కడ. జీవితంలో కనీసం బెడ్ నుంచి కూడా దిగలేరు, ఉచ్చ కూడా బెడ్లోనే పోసుకుంటాడు. ఆ స్థాయిలో కొట్టారు. ఈ అరాచకం 2-3 రోజులు చెల్తుందేమో. ప్రభుత్వాలని ఇక్కడ గుడ్డిగా ఏమి లేవు, అన్నీ ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుంది. ప్రతి ఒక్క కల్పిట్ని పట్టుకుంటారు, వాళ్ళకి వేయాల్సిన శిక్షలు వాళ్ళకి వేస్తారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. వక్ఫ్ సవరణ చట్టం మీద అనేక అపోహలు, ఆ అపోహలకి కారణమవుతున్నటువంటిది మిస్ఇన్ఫర్మేషన్, తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం. అసలు వాస్తవం అయితే ఆ వక్ఫ్ సంబంధించినటువంటి బోర్డులు ఏవైతే ఉన్నాయో అందులో వేరే వాళ్ళని ఎందుకు పెడుతున్నారు అంటే, ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో మొత్తం వాళ్లే పర్యవేక్షించేవాళ్ళు, ఇప్పుడు కలెక్టర్ పర్యవేక్షిస్తుంటారు. 2వ వెర్షన్కి కూడా అక్కడ అవకాశం ఇవ్వడం. ఇంకొకటి, అది ఆధ్యాత్మిక వ్యవస్థ కాదు, ఆస్తుల పరిరక్షణ వ్యవస్థ. ఆలయాల ట్రస్ట్ బోర్డులకి దీనికి పొంతన లేదు. మసీదు కమిటీ ఎట్లాగో, ఆలయ కమిటీ అట్లాగే, చర్చికి సంబంధించిన కమిటీలు అట్లాగే. వాటిట్లో అన్యమతస్థుల జోక్యం ఉండదు. ఆయా మత కార్యకలాపాలు ప్రాక్టీస్ చేస్తారు, దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు కాబట్టి. కానీ వక్ఫ్ అనేటటువంటిది ఆస్తుల పరిరక్షణ సంస్థ. ఈ ఆస్తులు తమ ఆస్తుల్ని తాము పరిరక్షించుకుంటే పర్వాలేదు, హిందువుల ఆస్తులు, క్రైస్తవ ఆస్తులు కూడా మావే, మీ పాతకాలంలో మీ ఆస్తు మా వాళ్ళకి రాసిచ్చారు అన్నటువంటిది చెప్పి తీసుకుంటూ, దానికి సంబంధించిన సమాధానం చెప్పాల్సి వచ్చేటప్పటికి ఆధారాలు ఏవి అని అడిగితే నోటి మాటతో అయిన ఆధారం చాలు అని చెప్పి స్వాధీనం చేసుకుంటున్నటువంటి వేళ, దాని వలన అటు కేరళలో క్రైస్తవుల ఆస్తులు కోల్పోయారు, దేశవ్యాప్తంగా అనేక హిందువుల ఆస్తులు కోల్పోయారు. అలాంటి సందర్భంలో చివరికి దశాబ్దాల క్రితం కాదు, శతాబ్దాల క్రితం ఉన్నటువంటి ఆలయాలు కూడా ఆ విధంగా ఆలయ ఆస్తులు కూడా స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరిగినటువంటి వేళ, ఒరిజినల్గా ముస్లింల ఆస్తులు ముస్లింలకే చెందేటట్టు, మిగతా ఎవరి ఆస్తులు వాళ్ళకి చెందేటట్టుగా ఈ సవరణ చట్టం తీసుకురాబడింది అన్నటువంటిదే ఇక్కడ ప్రధానమైన అంశం.